ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండలతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎండలతో సింగరేణి కార్మికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రికార్డు స్థాయిలో ఎండలొస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు బగ్గుమంటున్నాయి. గత 3 రోజుల నుంచి రోహిణి కార్తె ప్రవేశించిన దగ్గర నుంచి ఎండలు భారీగా వస్తున్న పరిస్థితి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి జిల్లాలో ఎండల సంఖ్య తీవ్రంగా ఉన్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం రోడ్ల మీద నిర్మానుష్యమైన పరిస్థితి ఏర్పడింది. అటు సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గు పులుసు వాయువులు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎండలతో ఉండటంతో దాదాపు 43 నుంచి 45 అడుగుల ఉష్ణోగ్రత వరకు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు రోడ్ల మీదకి రాని పరిస్థితి ఏర్పడుతుంది. 10 గంటల నుంచి అసలు రోడ్ల మీదకి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఏది కార్లు ఆటోలు ఉన్న వాళ్ళు తప్పితే రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి లేదు. మన ఒకసారి రోడ్డు కిందకినైతే చూసినట్టయితే కింది నుంచి సెగలు కమ్ముతూ, అంటే ఎండ వేడికి తార్ రోడ్లు బాగా హీట్ ఎక్కి సెగలు పొగలు కమ్ముతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. పొగలు రూపేణ అంటే మంట వచ్చినప్పుడు ఆ మంట పైన సెగలు కమ్ముతూ వచ్చే విధంగా ఈ తార్ రోడ్లన్నీ కూడా హీట్ జనరేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రోడ్డు మీద నడుస్తుంటే, అదేవిధంగా బండి మీద వెళ్తుంటే కింది నుంచి సెగ కాళ్ళకి తగులుతున్న పరిస్థితి ఉంది. అంటే బొగ్గు కుంపటి వద్ద, అదేవిధంగా అంటే కొన్ని ఇనుము వేడి చేసే చోట ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి పరిస్థితులు తార్ రోడ్ల మీద ఉన్న పరిస్థితి. తార్ రోడ్ల పక్కన అనేక చోట్ల రోడ్ల మీద అంటే చెట్లు లేని పరిస్థితి ఏర్పడడంతో చాలా వరకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బస్సులు కూడా చాలా వరకు ఖాళీగా వెళ్తున్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సింగరేణి బొగ్గు గనులు మనకి మనుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లిలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గు గనుల్లో సంబంధించి కార్మికులకు మాత్రం అంటే కార్మికులు బొగ్గు గనుల్లోకి వెళ్ళేటప్పుడు అది తిరిగి వచ్చేటప్పుడు కేవలం మజ్జిగ ప్యాకెట్లు మాత్రం ఇస్తున్నారు. అయితే ఆ మజ్జిగ ప్యాకెట్లు సరిపోవట్లేదు. అదనంగా మరో 2 ప్యాకెట్లు ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవి సరిపోవట్లేదని చెప్తున్నారు. మరోవైపున ఈ ప్యాకెట్లు కూడా క్వాలిటీ లేవు అని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఈ కార్మికులు. అదేవిధంగా కార్మికులకు కూడా సెలవు దినాలు ప్రకటించాల్సిన అవసరం ఉందని కూడా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు చెప్తున్నారు. మరోవైపున రోడ్ల మీద జనసంచారం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. గతంలో రోహిణి కార్తెలో రోడ్లు పగులుతాయని అన్నప్పటికీ గత కొంతకాలంగా రోహిణి కార్తె సమయంలో కూడా ఎండలు తగ్గిన పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ఋతుపవనాలు కూడా చాలా ఆలస్యంగా వస్తాయని చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఋతుపవనాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ ఎండలు కూడా ఇదే విధంగా వస్తున్న పరిస్థితి ఉంది. చూడండి ఎట్లా ఉన్నాయి ఎండలు బాగున్నాయి. మీరు ట్రాఫిక్ మీద ఏమైనా తీస్తున్నారు? ఏమైనా వచ్చాను. ఎండలు ఎలా ఉన్నాయండి? ఎండల తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం టైంలో, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీలు కూడా నడుస్తున్న పరిస్థితి. అందువల్ల కరెంటు వినియోగం కూడా గతంలో కంటే ఈ వారంలో కరెంటు వినియోగం కూడా పెద్ద సంఖ్యలో పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. కాకపోతే గతంలో కరెంటు సమస్య ఉండేది. ఇప్పుడు ఆ కరెంటు సమస్య లేకపోవడంతో ప్రజలు కూడా కొంత మేరకు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఏసీలు, కూలర్లు మాత్రం నిరంతరం వాడుతున్న పరిస్థితి ఉండటంతో విద్యుత్ వినియోగం మాత్రం భారీగా పెరిగిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కొద్దితో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.